అహల్య బెడ్పై డల్గా కూర్చోగా గౌతమ్ వచ్చి అహల్య గారు టాబ్లెట్స్ వేసుకోండి అంటూ వాటర్ గ్లాస్ అందించి టాబ్లెట్స్ని కూడా చేతికి అందిస్తాడు గౌతమ్. అప్పుడు అహల్య టాబ్లెట్స్ వేసుకుంటుంది. అహల్య డల్గా ఉండడం చూసిన గౌతమ్, ఏంటండి ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. అతిథి కన్విన్స్ అవుతుందా లేదా అని నాకు చాలా టెన్షన్గా ఉందండి అంటూ ఉంటుంది అహల్య. అప్పుడు అతిథి ఖచ్చితంగా కన్విన్స్ అవ్వాలండి అని గౌతమ్ అంటూ, ఇంద్రతో నాకు పెళ్ళొద్దు బాబోయ్ అని తన నోటితో తనే అనేలా చేయాలి అని అంటూ ఉంటాడు గౌతమ్. ఏమో అండి, నాకు చాలా భయంగా ఉంది. అతిథి చాలా మంచి అమ్మాయి, తనకి అంతా మంచి జరగాలి, తన లైఫ్ బాగుండాలి అని అహల్య అంటూ ఉంటుంది. ఇక అతిథి లైఫ్ బాగుండాలి అంటే నాకన్నా మంచివాడు తన లైఫ్లోకి రావాలండి అని అంటూ ఉంటాడు గౌతమ్. ఇక యామిని కంపెనీలోకి ఒక అజ్ఞాత వ్యక్తి ఎంటర్ అవుతూ ఉంటాడు. స్టైల్గా సూట్ వేసుకొని, షూ, చేతికి వాచ్, గోల్డ్ రింగ్స్తో చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు ఆ వ్యక్తి. యామిని చైర్మన్ చైర్పై కసిగా చేయి వేస్తాడు అతను. ఆ అజ్ఞాత వ్యక్తి రాకతో అతిథి జీవితం మారనుందా? ఆ అజ్ఞాత వ్యక్తి అతిథి జీవితాలు ముడిపడనున్నాయా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.